నేను డైవర్స్ ఇప్పించడంలో మంచి స్పెషలిస్టునండి. లేడీ లాయర్, ఈజీగా లైన్లో పెట్టచ్చు. కప్లింగ్ మీద దడదడ. మీ ఆవిడతో డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. ఏమంటారు? నేను కూడా మా కంపెనీలో 30-45 మందిని నెలకొకరు చొప్పున మార్చుకుంటూ పోతున్నా. మీకు చాలా అమ్మాయిలు పిచ్చని, నైట్ అంతా తాగి తిరుగుతారని, పబ్బులకు వెళ్తారని, ఇంటికి లేటుగా వస్తారని, అలాగే ఒక లేడీ లాయర్నైనా నన్ను కూడా హైర్ చేసుకున్నారని అందరితో చెప్తుంది. ఓ, అందమే ఆనందం. హలో, చెప్పరా బా, ఏం చేస్తున్నావు? నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదురా, ఇంట్లోనే ఉన్నాను. ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేస్తున్నాను. మమత నీ దగ్గరకు బయలుదేరి వచ్చింది తెలుసా? రాలేదే. నీ దగ్గరికి వెళ్తానని బయలుదేరిందిరా. ఓహో, అవునా? సర్లే, వస్తుందామో చూద్దాం. సరే, నువ్వు పెట్టేరా. డోర్ బెల్ మోగింది, వచ్చిందేమో చూస్తాను. హాయ్ వర్ధన్. హాయ్ మమత. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇప్పుడే నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అంతలో నువ్వు వచ్చేసావు. అవును. ఓకే, సరేరా, లోపలికి రా. ఏంటి ఇంట్లోనే వర్క్ చేస్తున్నావు? మీకేంటి బాబు, ఆఫీస్ లో వర్క్ చేసినా అడిగేవాళ్ళు లేరు, ఇంట్లో వర్క్ చేసినా అడిగేవాళ్ళు లేరు. మాకే కదా ఇలాంటి ఉన్న తిప్పలు అమ్మాయి. సర్లే గాని నువ్వేంటి ఈ మధ్య మంచి కసక్లా రెడీ అయిపోతున్నావు? ఏంటి మీ కంటికి మంచి కసక్కులా కనిపిస్తున్నానా? భలే చెప్పావు. మీ కంటికి అలా కనిపిస్తున్నానేమో. సర్లే, కాకపోతే నీ ఫ్రెండ్కి ప్రతిసారి డౌటు. ఇప్పుడే ఫోన్ చేసి మమత వచ్చిందా మమత వచ్చిందా అంటున్నాడు. ఓహో, నువ్వు మరి ఇంత అందంగా రెడీ అయిపోతే నీ మీద డౌట్ రాదా? అబ్బా అదేం లేదులే. ఏమోలే, వాడి మొహంలే. వాడికి ఎప్పుడు మంచి ఆలోచనలు రావు, అన్ని డౌట్లే. అసలు అనవసరంగా వాడిని లవ్ చేశాను. ఏమో ఇప్పుడు చేసి బాధపడు. అవును, నువ్వు కూడా వదిలేసేయి, నేనున్నానుగా, మన ఇద్దరం ఉందాం. అరే నీకు పెళ్ళైందిరా, దాన్నేం చేసుకుంటావు, నన్నేం చేసుకుంటావు? అయితే ఏమైందే, దాన్ని చూసుకుంటాను, నిన్ను చూసుకుంటాను. సరేలే, ఒకరితోనే వేయలేకపోతున్నావు, ఇద్దరితోనే ఏమవుతావులే. అవును, మర్చిపోయాను. నువ్వు ఒక లాయర్ మాట్లాడమన్నావు కదా డైవర్స్ గురించి. అసలు నువ్వు డైవర్స్ తీసుకోవడం కన్ఫర్మేనా? అవునరా, లాయర్ సుబ్బలక్ష్మికి నీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పాను. ఫోన్ చేసిందా? నాకేం చేయలేదే. అట్లానా? అదేంటి, తను కాల్ చేస్తానని, నీతో మాట్లాడతానని, డిస్కస్ చేస్తానని మాట్లాడింది. సరే, నేను ఫోన్ చేసి అడుగుతా ఉండు. హలో, లాయర్ సుబ్బలక్ష్మి గారండి? అవునండి. అదే మేడం, నేను మమత. చెప్పండి మమత గారు. అదే మేడం, మీరు వర్ధన్ గారిని కలుస్తానని చెప్పారు కదా. అవును, ఆయన దగ్గరికే బయలుదేరాను. ఓకే మేడం, అలాగే ఇంట్లో ఉన్నాడు తను. అలాగే. ఓకే మేడం, తొందరగా వచ్చేయండి. బాయ్ మేడం, ఉంటాను. ఓకే రా, నేను వెళ్తాను. లాయర్స్తో మాట్లాడు, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్. సరే, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. ఖాళీ దొరికితే వస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీరు వర్ధన్ గారేనండి? వర్ధన్నే. నా పేరు సుబ్బలక్ష్మి అండి, లాయర్ని. మీ ఫ్రెండ్ చెప్పిందండి, మీకే కదా డైవర్స్ కావాల్సింది? అవును, నేనే. నేను డైవర్స్ ఇప్పించడంలో మంచి స్పెషలిస్టునండి. లేడీ లాయర్, ఈజీగా లైన్లో పెట్టచ్చు. కప్లింగ్ మీద దడదడ. మీ ఆవిడతో డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. ఏమంటారు? అలా అయితే ఇంకేం కావాలి? ముందు మీరు లోపలికి రండి, కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్స్ అండి. బై ది బై,
నా పేరు సుబ్బలక్ష్మి అండి. BA LLB ఫ్రమ్ కాకినాడ. నేను ఇప్పటి వరకు 3500 మంది భార్యాభర్తలకు విడాకులు ఇప్పించానండి. అయ్య బాబోయ్, 3500 మంది కొంపలు కూల్చేశారా? అయ్యో, కూల్చడం కాదండి, విడాకులు ఇప్పించాను. అది నా ఓహో. వృత్తి. నేను కూడా బీటెక్ చేసి హైటెక్కి వెళ్ళాను. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకుంటున్నాను. నేను కూడా మా కంపెనీలో 30-45 మందిని నెలకొకరు చొప్పున మార్చుకుంటూ పోతున్నా. వాళ్ళెవరండి? అమ్మాయిలా? కాదులేండి, మా ఎంప్లాయీస్ని. నాకంత భాగ్యం కూడా. సరే కానీ ఇంతకు మీకు విడాకులు ఎందుకు? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనండి. లాగిన్ టైంలో కరెక్ట్గా లాగిన్ అవ్వాలి. లాగౌట్ మాత్రం వర్క్ కంప్లీట్ అయ్యాకే లాగౌట్ అవ్వాలి. సరే కానీ దానికి విడాకులకి సంబంధం ఏంటి? ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఓహో, అలాగనా? నేను చెప్తానుగా. నేను మార్నింగ్ టైం కరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాను, కానీ రావటం మాత్రం చాలా లేట్ అయిపోతుంది. అందుకే మా ఆవిడ మనసులో పెట్టుకొని ఆ అనుమానంతో విడాకులు అడిగింది. చూడండి, ఒక్కసారి విడాకులు తీసుకుంటే మళ్ళీ కలవాలంటే చాలా కష్టం. నేను ఇలా చాలా మందిని చూశాను. ఇప్పుడు అడిగి తర్వాత ఇబ్బంది పడతారు. ఎందుకు చెప్పండి? మీరే ఆలోచించండి, సరేనా? అంటే మీరు విడాకులు ఇప్పటానికి వచ్చారా, లేక కలిసి కాపురం చేసుకోండి అని చెప్పడానికి వచ్చారా? నిజానికి నాకు విడాకులు ఇవ్వటం అంటే అస్సలు ఇష్టం లేదు. మా ఆవిడికి ఇష్టం. అందుకే మా ఆవిడికి విడాకులు ఇవ్వటం ఇష్టం కాబట్టి నేను కూడా ఆమె ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నాను. భలే వారండి, భార్య కోరిందని విడాకులు తీసుకునే వారిని మిమ్మల్నే చూస్తున్నాను. తప్పదు కదండి, భార్య మాటను గౌరవించాలి కదా. సరే, మీ ఇష్టమండి. సరే, నేను వెళ్తానండి. ప్రొసీజర్ అంతా పూర్తయ్యాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తానండి. సరే, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మంచి కాఫీ తీసుకొస్తా. అయ్యో, ఎందుకండి మీకు శ్రమ? అందులో శ్రమ ఏముందండి, మీరు ఎలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు వద్దండి, మళ్ళీ వచ్చినప్పుడు తాగుదాంలేండి. సర్లేండి, అంతే అంటారా? అలాగేనా? అయ్యో, ఇప్పుడు నాకు కోర్ట్ టైం అయిందండి. మళ్ళీ ఇంకోసారి కలుస్తాం కదా, అప్పుడు తాగుదాంలేండి. సరే, అలాగే, మంచిదండి. వెళ్ళొస్తానండి. అబ్బా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆమె లాయర్ కాదు, మంచి లేడీ పిల్ల. చూస్తుంటే మనసు చిమచిమలాడిపోతుంది. అబ్బో, వర్క్ చేసేయాలి. హలో లాయర్ గారు, ఇదేనా రావటం? రండి లోపలికి. అమ్మయ్యా. చెప్పండి లాయర్ గారు, ఏంటి విషయాలు? సరే, మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అయ్యో, ఇప్పుడు వద్దండి. లేదు, ఈరోజు మీరు ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. ఉండండి, నేను తీసుకొని వస్తా. సరే, అలాగే. ఇదిగోండి, నీకోసం మంచి ఫిల్టర్ కాఫీ పెట్టాను, తీసుకోండి. థ్యాంక్ యూ. సరే, అసలు నేను ఎందుకు వచ్చానంటే మీ వైఫ్తో నేను మాట్లాడాను. మీ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. మీకు చాలా అమ్మాయిలు తెచ్చని, నైట్ అంతా తాగి తిరుగుతారని, పబ్బులకు వెళ్తారని, ఇంటికి లేటుగా వస్తారని, అలాగే ఒక లేడీ లాయర్నైన నన్ను కూడా హైర్ చేసుకున్నారని అందరితో చెప్తుంది. ఓ, చూడండి లాయర్ గారు, నేను తాగి పబ్బుల చుట్టూ, అమ్మాయిల చుట్టూ
తిరిగేవాడిని అయితే ఆ పిచ్చి నాకుంటే నాకు వచ్చిన శాలరీని నా భార్య చేతికి ఇచ్చి ఉంచుకోమని చెప్పి ఉండేవాడిని కాదు. ఇంకా నా ఆఫీస్ లేట్ గురించి అంటారా? ఈ సిటీలో ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే. ఒక్కొక్కసారి ఆఫీసులో ఎక్కువ టైం అవుతూ ఉంటుంది. దాంతోపాటు వర్క్ ఎక్కువయ్యి ఇంటికి వచ్చి కూడా పనిచేస్తాను. నేను కూడా వర్క్ లోడ్ ఎక్కువయ్యి స్ట్రెస్ అవుతూ ఉంటానండి. అవునా అండి? ఎప్పుడు మీ బాధలు మీ ప్రాబ్లమ్స్ అయినా తన గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా? ఆలోచించానండి. తను నా దగ్గర నుండి వెళ్ళిపోయాక నా బాధ ఆకలితో ఉన్న ఖాళీ కడుపుకి కన్నీళ్లు కార్చే కళ్ళకు తప్ప ఇంకెవరికి తెలియదండి. మరి అలాంటప్పుడు తనని ఇంటికి తీసుకురావచ్చు కదా? నాకు ఉందండి. తనలో ఉన్న ఆలోచన, తను పడే బాధ నాకు అర్థం కావట్లేదు. అయితే మీరు తనని వదులుకుంటారా? తన ఇష్టం అండి. తను నన్ను వద్దనుకుంటే నేను తనను వదులుకోవాల్సిందేగా. కానీ ఒక్క విషయం, ఏంటది? నేను మంచివాడినని తనకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల తను మాత్రం బాధపడకూడదు. అంటే మీరేమంటున్నారు? లాయర్ గారు, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? సరే చెప్పండి. మీరు నా వైఫ్ తరపున వాదించి తప్పు నాదేలా నిరూపించండి. అప్పుడు తప్పు నేను చేశానని కోర్టుకు అర్థమవుతుంది. తను డైవర్స్ అడిగినందుకు ఇవ్వటానికైనా కోర్టు అంగీకరించిద్ది. అసలు మీ వైఫ్ అంటే ఇష్టమా కాదా? తను మీ దగ్గరికి వస్తే కాపురం చేస్తారా? ఇష్టమేంటండి, తనంటే నాకు ప్రాణం. తను రాదండి. ఎందుకంటే నేను చెడ్డవాడినని తన మనసులో బలంగా ఉంది. ఒకవేళ వస్తే ఆవిడను మీరు అంగీకరిస్తారా లేదా? తప్పకుండా అంగీకరిస్తాను. అలాగే కూర్చోండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. వరాలు, వరాలు, నువ్వేంటి ఇక్కడ? వర్ధన్ గారు, నేను చెప్తా. మీ డైవర్స్ని నేను ఒప్పుకున్నప్పుడు మీ ఆవిడొచ్చి నన్ను కలిసింది. మీరేంటో, మీరెంత చెడ్డవారో నిరూపిస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. తనకు మీరేంటో ఇప్పుడు అర్థమైంది. తప్పు చేసినాను వకీలమ్మా, నా పెనిమిటి నాకు కావాలమ్మా. నన్ను క్షమించండి. మీరు ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా, ఆఫీస్కి ముందుగా వెళ్ళినా నేను ఎప్పుడు క్వశ్చన్ చేయనండి. మిమ్మల్ని వదులుకోలేనండి. నన్ను క్షమించండి. వరాలు, నేను మాత్రం నిన్ను వదులుకుంటానా? నువ్వే నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయావు. నువ్వు నాకు కావాలి వరాలు, కావాలి. కంగ్రాట్స్ అండి. ఇలాగే మీరెప్పుడు అపార్థాలు చేసుకోకుండా అవగాహన చేసుకుంటూ ఒకరికొకరు జీవితాంతం కలిసి ఉండండి. అలాగే మీరు అనుకున్నట్టు 3500 కాపురాలను నేను కూల్చలేదండి, ఇలాగే కలిపాను. చిన్న చిన్న అపార్థాల వల్ల ఎన్నో బంధాలు విడిపోతున్నాయి. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి పక్కన కూర్చొని మనసుతో మాట్లాడండి, మీకే అర్థమవుతుంది వాళ్ళకు మీరంటే ఎంత ప్రేమో. మీరే తెలుసుకుంటారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది. హ్యాపీగా కలిసిమెలిసి జీవిస్తారు. ఆల్ ద బెస్ట్.